నాకు ఇచ్చిన పదవికి వన్న తెచ్చే విధంగా వ్యవహరిస్తాను. డాక్టర్స్ నూతన చైర్మన్ తలాటం సత్య వెల్లడి. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా జనసేన నాయకులు తలాటం సత్య నియమితులయ్యారు. ఈ మేరకు ఉదయం బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, ఇతర ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన పదవికి ఎటువంటి ముచ్చ తీసుకురాకుండా బాధ్యతగా వ్యవహరిస్తానని, కాకినాడ అర్బన్, రూరల్ మరియు పంచాయతీలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కార దిశగా అధికారులతో చర్చించి కూటమి ప్రభుత్వ గౌరవాన్ని పెంచే విధంగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి వారం కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహిస్తున్న గ్రీవెన్స్లో వచ్చిన వినతులను శ్రద్ధగా పరిశీలించి వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా అందరి ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో కూడా చైర్మన్ నాకు ఇవ్వడం జరిగింది. మనస వాచ కర్మేణ నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుని పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడూ చెప్తుండేవారు, నేను ప్రతి కార్యకర్తను కూడా తీర్చిదిద్దుతాను అని. నిజంగా జనసేన పార్టీలో నా ప్రస్థానం ఒక సాధారణ జన సైనికుడిగా మొదలై అంచెలంచెలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా చేసి వివిధ విభాగాల్లో జనసేన రాష్ట్ర పార్టీ ప్రోగ్రామ్స్ ఎక్కడున్నా సరే నాకు ఏదో బాధ్యత అప్పచెప్పడం, అవన్నీ చేయడం. అదేవిధంగా మొన్న 2024 ఎన్నికల్లో భాగంగా నాకు 2024 ఎన్నికల నిర్వహణ కన్వీనర్గా ఉభయ గోదావరి జిల్లాలకి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, ఒక సాధారణ వ్యక్తికి నేను పైకి తీసుకొస్తాను. దానికి ఉదాహరణ నేను. చిన్న స్థాయిలో ఉన్న నన్ను ఇప్పుడు నన్ను కూడా చైర్మన్ దాకా తీసుకొచ్చారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాలను ఎప్పుడూ పాటిస్తూ నిబద్ధతగా ఉంటూ పార్టీలో ప్రయాణించడమే ఈరోజు ఈ స్థాయికి రావడం కారణమని తెలియజేసుకున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఒక మంచి నాకు జరిగింది అనుకునే టైంకి మా పార్టీ అధ్యక్షులు కొంచెం ఆరోగ్యరీత్యా రెస్ట్లో ఉన్నారు. ఆయన అనారోగ్యంతో ఉండగా పదవి వచ్చిందని చెప్పి నేను హంగులు ఆర్భాటాలు చేయడం ఇష్టం లేక ఈరోజు సాధారణంగా వెళ్ళి కుటుంబ సభ్యులతో వెళ్ళి కూడా ఆఫీస్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. భగవంతుడు మా పవన్ కళ్యాణ్ గారిని సంపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతో తొందరగా ఆయన్ని ప్రజల్లోకి పంపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా బయటకు వస్తారో అప్పుడు మా జిల్లా నాయకులందరినీ కలిసి అందరి డేట్లు తీసుకుని కూడా ఆఫీసులో మళ్ళీ ప్రమాణ స్వీకారం అంగవంగా వైభవంగా చేసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను ఈ స్థాయికి రావడానికి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పార్టీ పెద్దలు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, మన ఎంపీ గారు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు, ఇక్కడ పంతం నానాజీ గారు, అదేవిధంగా తోట సుధీర్ గారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, నాగబాబు గారు, పార్టీ పెద్దలు అందరి ఆశీస్సులతో ఈరోజు నేను మెట్టుమెట్టుగా ఎదిగి పవన్ కళ్యాణ్ గారు గుర్తించే స్థాయికి వచ్చినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. జన సైనికులు కానీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా ఒక మాట అన్నారంటే అది ఖచ్చితంగా చేస్తారు. ఉదాహరణ నేనే. ఒక సాధారణ వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది పవన్ కళ్యాణ్ గారే కారణం. ఇదేవిధంగా కూటమిలో భాగంగా కూడా చైర్మన్ అయ్యాను. ఖచ్చితంగా ఈరోజు కూడా ఆఫీసులో కూడా మొదటిసారిగా సంతకం పెట్టి ఆఫీసర్స్ అందరితో ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా తెలియజేసింది ఒకటే, పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషను మన కూడా పరిధిలోకి వచ్చిన అన్నీ కూడా బలోపేతం చేయడానికి
ఖచ్చితంగా కూడా తరపు నుంచి ముందుండి ప్రజల ఆశయాలన్నీ కూడా నెరవేర్చే విధంగా కూడా పనితీరు ఉంటుందని తెలియజేసి, అదేవిధంగా అక్కడున్న అధికారులందరితో మాట్లాడి వాళ్ళకున్న ఇబ్బందులు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ జేసీ గారితో మాట్లాడి అవన్నీ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసి కూడా నెంబర్ 1 అథారిటీలోకి వచ్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఇంకో విషయం మీకు తెలియజేసేది, నేను కాకినాడలో పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా తండ్రి బొగ్గుల వ్యాపారం నుంచి అలా కాంట్రాక్టులు చేస్తూ ఒక బిల్డర్గా ఎదిగి ఉన్నారు. చిన్నప్పటి నుంచి మీ అందరికీ తెలిసిన కుటుంబమే మాది. కష్టపడి పైకి వచ్చాం. ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా మా నాన్నగారు కష్టపడుతూనే ఉంటారు. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో ఇటు వ్యాపారం చేసుకుంటూ అటు పవన్ కళ్యాణ్ గారికి సేవ చేసుకుంటూ తిరుగుతాను. కానీ ఈ మధ్యన కొన్ని అసభ్యకరమైన వీడియోలు తయారు చేసి అన్నోన్ నెంబర్స్ నుంచి గ్రూపుల్లోకి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. నిన్న ఎస్పీ గారిని వెళ్ళి కలిసి లిఖితపూర్వకంగా కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు స్పందించి వెంటనే ఐటీ టీంకి అప్పచెప్పడం జరిగింది. ఎవరో పిచ్చి పిచ్చి వీడియోలు చేసి పార్టీ నాయకులను కానీ పార్టీలను కానీ బయట పెట్టడానికి, అసభ్యంగా చేయడానికి చూస్తున్నారు. ఖచ్చితంగా వారు ఎంతటి వారైనా సరే చట్టాన్ని చేతికి వెంటనే చిక్కుతారు. మీరు మొన్న చూసినట్టయితే 1 టౌన్ స్టేషన్లో బడే కృష్ణ గారు కంప్లైంట్ పెట్టగా 2 రోజుల్లో స్టాండప్ కమీడియన్ని ఎక్కడో 3 రాష్ట్రాల పక్కన ఉన్నవాడిని తీసుకొచ్చి కాకినాడలో హాజరుపరిచారు. కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖ అంత గట్టిగా పనిచేస్తుంది. ఇదేవిధంగా నా మీద ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో నా గురించి అని కాదు, ఇప్పుడు పార్టీ ఇది. ఇప్పుడు నేను పార్టీలో ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాను, అదేవిధంగా కూడా చైర్మన్గా చేస్తున్నాను. సో ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా చట్టం దగ్గరికి పడతారు. మీరు కూడా అటువంటి అసభ్యకరమైన వీడియోలు వస్తాయి కూడా మీరు స్పందించకండి. మీరు కూడా కొంచెం ఎవరైతే ఇలాంటి స్ప్రెడ్ చేస్తున్నారో మీరు కూడా అది తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా గతంలో అధికారంలో లేనప్పుడు మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. అనునిత్యం మేము చేసిన పోరాటాలన్నీ కూడా మీ ద్వారానే ఈ రాష్ట్రానికి చూపించారు. కనుక నేను ఎప్పుడూ కూడా మీ మీడియా మిత్రులందరికీ కూడా మీలో మిత్రుడిగానే ఉంటాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ